ఆ టీవీ సీరియల్ కథలు తిరిగి నాకు చెప్తోంది. అదేదో దిక్కుమాల సీరియల్ 5,000 ఎపిసోడ్లు అయ్యాయట. అర్ధరాత్రి పూట నిద్ర లేపి మరీ చెప్తుంది. సరే అది 5,000 కాదే, యుగాంతరం అయిపోయినా సరే ఆ సీరియల్ వస్తూనే ఉంటుంది. చెప్పలేక చచ్చిపోతాం. అది మీ అమ్మకి నాకు ఎప్పుడు ఉండేదే కానీ. సరే 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 ఇంటికి ఏమిటి సంగతి? ఏమ్మా చాలా సేపు అయింది. పరిస్థితి ఎట్లా నాకే కదా. కాకపోతే వాడి తలానుకున్న బలం ముందుకు లేదమ్మా. ఎప్పుడు తగ్గుతూ ఉంటాడు మహానుభావుడు. చూడనా, నేను అమ్మంత మంచిదాన్ని కాదు. నేను కాదన్నానమ్మా. నాన్న మళ్ళీ సెట్ అయ్యొద్దు. సరే అమ్మా, ఎందుకు ఏం జరిగింది? ఏం జరిగిందా? ఆసుపత్రిలో ఉన్న ముసలిదాని కోసం. ఏం ముసలిదమ్మా? అదే మా అత్తగారు. అలా చెప్పు, అర్థమైపోతుంది. ఆవిడ గారు ఆపరేషన్ కోసం ఈయన గారు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. చేయనియమ్మా. చేయనియా? ఎవరు తీరుస్తారు? అత్తగాడే తీరుస్తాడు. తీర్చలేకపోతే అప్పులు వాళ్ళు అతని శాలరీకి అటాచ్మెంట్ పెట్టుకుంటే ఇల్లంతా గుల్లైపోతుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. ఏమని? ఇంకా మీ ఆయనకి అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారా? ఈ సినిమా వాళ్ళకి ఎవరు అప్పులు ఎవరమ్మా? ఆపుతావు నీ గోళ. నేను ఇక్కడ ఉన్నాను. ఉండగా వచ్చేస్తాడు. ఎక్కడికి? నీ దగ్గరికి. నా దగ్గరికా? అమ్మా 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 అమ్మా, నువ్వు కంగారు పడుకో. నా వల్ల కాదు నాన్న, నేను ఈ నరకం భరించలేను నాన్న. చూడండి, తొందర పడుకు. చూడమ్మా, ఈ లోకంలోని ఎంతో మంది కానీ ఇలాంటి అత్తగారు దొరకదు. ఆవిడ బాధేదో ఆవిడ పడుతుంది. ఇవాళ రేపు ఇది విసిగించదు. ఇక మీ మామగారు అంటావా, ఎప్పుడు తగాపడ్డ తప్పుల కోసం ఆకలితో అలమటించి అబ్బాకుల కోసం ఆలోచిస్తుంటాడమ్మా. వాడికి నిన్ను ఏదైనా అనాలన్న ఆలోచన వ్యవధి పాటు ఉండదు. ఈ దరిద్రం అంటావా, దాన్ని వాడు ఏనాడు ఖాతరు చేయలేదు. పరమ దరిద్రంలో కూడా వేగంగా ఇది మీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన యోగిడమ్మా. అతగాడు అమ్ముడిపోతే కొన్ని లక్షల రూపాయలు కట్టడం వచ్చేది. కానీ మీ మామగారు పైసా కట్నం తీసుకోకుండా విప్లవాసిస్తే వీళ్ళు పెళ్లి జరిపించాడమ్మా. అంతటి మహానుభావుడు. నేనేమని ప్రశ్నించగలనమ్మా? ప్రశ్నించేటప్పుడు ఇక్కడ ఎందుకు? ఇక్కడ వెళ్ళొచ్చు. తొందరపడు, నేను చెప్పేది సలహా విను. నువ్వు ఇచ్చేస్తాను. తొందరపడితే ఏం చేస్తావు? ఎవరి వైపు ఉంచుంటావు? అదేంటమ్మా అంత మాటమ్మా? ఈ వైపే నిల్చుంటాను, నీ తరఫు నేను వాదిస్తాను. మా నాన్న ఎప్పుడు మాట అంటుండేవాడమ్మా, ఈ సమాజాన్ని దగా చేసినా కూని చేసినా క్లయింట్ తరఫున వాదించేవాడే నిజమైన లాయర్ అని. అలాంటిది అమనా కొడుకు పుట్టినవాడమ్మా. నేను నీ తరఫున కాకపోతే ఇంకెవరి తరఫున వాదిస్తాను? నీ తరఫున నిల్చుంటాను, నీ తరఫునే వాదిస్తాను. సారీ మిమ్మల్ని ఇంట్లో వచ్చి అర్జెంట్గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. పర్లేదయ్యా, మగాడని తర్వాత బయట తిరగకపోతే చెప్తాను. అమ్మ కోసం తిరగకపోతే నిజంగానే చెడతానండి. రండి కూర్చోండి. ఏమిటి సంగతులు? ఎలా జరగవచ్చు? మేము వాళ్ళిద్దరిని ఒకసారి చూద్దామని చూశాను. చాలా సంతోషం. వచ్చిన పని గుమ్మలోనే అయింది. ఇక మరి నేను బయలుదేరుతాను. అలాగే అమ్మా. ఏంటి శ్రీవారు తెల్లారసరంగా బిజీ అయిపోయారు? నాకు కూడా చెప్పకుండా చేశారు తర్వాత కార్యమా? నీతో చెప్తే ఏమంటావో నాకు తెలుసు. చెప్పకపోయినా అంటాను. అయినా పెళ్ళాన్ని కూడా చెప్పకుండా చేసేంత రాజకార్యాలు ఏమిటో. చేతిలో కొత్తగా కనిపిస్తుంది ఆ బ్యాగే. ఇదా డబ్బు? డబ్బా? అప్పుగా తెచ్చారు. అప్ప ఇంకా నేను బ్రతికే ఉన్నాను అనుకుంటున్నావా? నీ మాటలతో చేష్టలతో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు నేను బ్రతికున్న శవాన్ని. సమయరా? సమమే, నిజంగా నువ్వు సమమే. ఏమిటో మాటలు? నలుగురు వింటే ఏమనుకుంటావు? నువ్వేంటయ్యా పర్సనల్ గొడవలు పబ్లిక్లో తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నీ కూతురు ఏనాడైతే నా జీవితంలోకి వచ్చిందో నాకంటూ పర్సనల్ లైఫే లేదు. అంత పబ్లికే. నేనంతకే కాదు నువ్వే. కాదు నువ్వే. నువ్వు రా బాబు, రా. నేను మాట్లాడతాను కదా, మాట్లాడతాను కదా.
డాక్టర్ తిక్కరేగిందంటే నా చావు కాదు, నువ్వు నువ్వు మీరేది రాసి మరి చచ్చిపోతాను. ఏదో మాట్లాడు. ఆహా, ఈ మధ్య కూతుళ్ళని తెచ్చేస్తే తండ్రులు ఎక్కువైపోయారట. నిన్ను నాకు పెద్ద కష్టం కాదు. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటే ఇదే. ఇది మరీ బాగుంది. మేధావులను ఇప్పటి వరకు నన్ను నేను మేధావు ఊహించుకున్నాను. మేధావులు అవసరమైన సమయంలో మాట్లాడారంటే ఏమిటో అనుకున్నాను. ఎంతటి కంచుగొంట్లు ఉన్న తర్వాత ఎంతటి మేధావులు మాత్రం ఏం చేయగలరు? అంచేత ఎక్కడ దొంగలు అక్కడే గప్పు చెప్పు. నాకెందుకు గోల? నేను వెళ్ళి వస్తాను ఆయన. అమ్మా కొంతమందిని ఇలా కూడా పుట్టిస్తావా? నిన్ను నీ అమ్మ బాబులు పుట్టించరా? అలాగే పల్లవి, నీ ఆలోచనలు మార్చుకో. ఇంతవరకు నేనేమైనా తప్పుగా మాట్లాడినా, అతిగా ప్రవర్తించినా క్షమించు. మన జీవితాలు పాడవకూడదు, పాప నష్టపోకూడదు. నేను చెప్పేది అదే. ఇన్నాళ్ళు చెబుతాడు సరిపోతాడు. కొంచెం నువ్వు ఇచ్చినట్లేదు. నువ్వు ఇచ్చినట్టు ఉండదు. చూడు, నేను చారదేశం వాడ ఫ్రాడ్ అనరాదు. నువ్వే ఒక పెద్ద రోగ్. మేమిద్దరు ఎంతో కలిసి ప్రేమించుకున్నాం, కలిసి బ్రతకాలనుకున్నాం. వాడికంటూ ఒక కుటుంబం పిల్లలు ఉన్నారు. 4 రోజులు పోయిన తర్వాత వాడి దారి వాడిపోతే నువ్వు పాప అన్నీ అయిపోతారు. నా మాట విను. అయినా నీ ఉపన్యాసం కావాలంటే నీ సిగ్గులేని జన్మ. దేవునికి సిగ్గుపెట్టలేదా? మగాడు అయిపోతే ఆరుదాన్ని కాలు పట్టుకోవడానికి అవమానం కలదా? నువ్వు ఎన్నైనా నువ్వు ఏమైనా తిట్టు, పర్వాలేదు. కానీ సమాజంలో మన గౌరవానికి పనులు కలగకూడదు, పాప నష్టపోకూడదు. నా మాట విను. అరే చీప అంటే సిగ్గు లేకుండా ఇంకా కాలు పట్టుకోవాలి బతకండాలి ఏంట్రా? ఇక్కడ 3వ మనిషి ఎవరు లేరు కదా. నేను పట్టుకుంది పరాయి వాళ్ళు కాలు పట్టుకోలేదుగా, నా పెళ్ళం కాలేగా. పెళ్ళం గిళ్ళం అన్నా అంటే 4 తీరొస్తాను జాగ్రత్త. నువ్వెవడెవరా నన్ను పెళ్ళ ఉండడానికి? నిన్ను వదిలే చాలా కాలమైంది. మళ్ళీ నువ్వు నోట్లకు ఆ మాటగానే వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలియదు. మరి నా వాళ్ళు కాని వాళ్ళు అయినప్పుడు ఇంకా ఇక్కడ ఎందుకున్నట్టు? రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రాని. ఆ తర్వాత నువ్వు కూడా ఉండవు ఇక్కడ. కేసులన్నీ డ్రాప్ చేసుకోమని నన్ను బెదిరించాడు. వెళ్ళలేదని కత్తుతో దాడి చేశాడు. ఇదిగో చేతి గాయం కూడా అయింది. ఎమ్మెల్సీ రిపోర్టు, ఓన్లీ సర్టిఫికేట్ తర్వాత డాక్టర్ గారు మీకు ఇస్తామన్నారు. అబద్ధం చెప్తుందండి. నేను వారి పిల్లలు సాక్ష్యం ఉంటారా? ఇప్పుడు వాడిని ఎంక్వైరీ చేస్తూ వచ్చాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు చెప్పు. బొక్క వేసాడు నీ లారీ వస్తే నువ్వు వెళ్తావా? మాట్లాడలే. నేను తప్పు చేస్తాను లోపలేస్తారు, తన ఉంటుంది. అది అడిగితే తప్ప. నాకు విడాకులు అవ్వకుండా మరొకరితో ఉండొచ్చా? అది తప్పు కదా. అదేలా తప్పు అవుతుందిరా? ఉన్నతమైన న్యాయస్థానమే ఉన్నతంగా ఆలోచించి అక్రమ సంబంధం తప్పు లేదని తీర్పిస్తే ఇంకొక తప్పని చెప్పడానికి నచ్చిన వాడిగా ఉంటుంది. కావాలంటే అదే పాయింట్ కింద విడాకులు చేసుకో. తీర్పిస్తే తీసుకో, అంతేగాని ఇంటికి గొడవపడతావా? కడుపు రగిలిపోతుందండి. ఏంటి ఇలాంటి తీర్పులు కూడా ఇస్తారా? అయినా నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చేయకపోతే ఆమె చేతిగా గాయమే వచ్చింది. అది కదా అలవాటండి, అది కదా అలవాటు. నేనే గాయం చేయలేదు, అదే సెల్ఫ్ ఇంప్లికేషన్ చేసుకుంటుంది నన్ను లోపల వేయడానికి. ఎందుకు నా ప్రశ్నకు సమాధానం రాలేదు? నాకు ఎందుకు? నా కూతురు కోసం వెళ్ళాను. నా కూతురు నాకు ఇచ్చేయమన్నాడు సార్. తర్వాత నా మీద ఎన్ని కేసులు అయినా పెట్టుకోమనండి. కూతురు మీద అంత ప్రేమ ఉంటే కేసు వేసి పాప కావాలి. వేసుకున్నాను సార్, కోర్టులో కేసు వేశాను. కోర్టు ఆర్డర్ ప్రకారం పాపని కోర్టు తీసుకురావాలి, కానీ కాలేదు. ఒంట్లో బాగోకపోతే ఎలా తీసుకురాను? ఎలా తీసుకురాను సార్? అందుకే ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు సార్. వీరి మీద 320 కేసు ఫైల్ చేయండి. సార్, I come to Madras
మర్డర్ కేసు ఫైల్ చేయండి సార్. నాకు తెలుసు. నాకు తెలుసు. కేసు వేసుకో. ఉండండి, తీసుకెళ్ళండి. సార్ సార్ ఇది మరీ అన్యాయం సార్. చట్టం మీద న్యాయం మీద నమ్మకం పోయేలా చేయకండి. అని వదిలేస్తే రోజంతా మాట్లాడి తీసుకెళ్ళండి. సార్ సార్ మీరేం చేయలేదు సార్. మీరేం చేయలేదు. అందులో అనంతప్పెంతుంది అన్నది అంతే ఉంది. మన తిరస్కారం సమాజానికి ఒక హంతకు అందించింది కాదంటారా? ఓ ఆడది రిపోర్ట్ ఇస్తే చాలు వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తాం. లేకపోతే పై ఆఫీసర్ తిడతాడని మనం సస్పెండ్ చేస్తారనే భయం, మహిళా మండలి వాళ్ళు అరుస్తారని, టీవీల ముందు కూర్చుని డిబేట్లు పెడతారని, పేపర్లో రాసేస్తారనే భయం. ఆ కుమార్ చెప్పింది నిజం. మగవాడికైనా ఆడదానికైనా కన్నీరు కన్నీరే. ఎవడో ఎదవన్నాడు మైత్య మోగాన్ని నమ్మొద్దని చుప్పు తీసుకుని కొట్టాలండి. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఇస్తున్నాడు అది కూతురు కోసం. ఇది కన్నీరు కాదంటారా? ఆ కన్నీరికి విలువ లేదంటారా? ఈ అల్లుడు వేసాడు తల్లిదండ్రుల కోసం, వాళ్ళ కూతురు కోసం. నేను చూశాను సార్, నేను చూశాను. ఇకనైనా మనం మారాలి సార్. రిపోర్ట్ ఆడదిచ్చినా మగవాడిచ్చినా మనం తీసుకోవాలి సార్. అప్పుడే సమాజానికి ఒక భయం ఉంటుంది. ఆ చట్టాలన్నీ ఆడవాళ్ళు చుట్టాలనే భావన పోతుంది సార్. నువ్వు ఏ కూతురు కోసం ఎంత మోసమాడించావో ఈరోజు ఆ కూతురు లేకుండా నారాలు ఎక్కడ కేసులో ముఖ్య ఫ్యాక్టర్. ఆ కుమార్ ఎక్కిపోయింటాడు సార్. అలాగని కంప్లైంట్ రాసి మొత్తం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మొత్తం తీసుకెళ్ళవా తాతయ్య అని ఎన్నో సార్లు అడిగింది నా మనవరా. దౌర్భాగ్యండి కన్న కూతురు వాళ్ళ పాప చంపినట్టు వాళ్ళ అక్రమ సంబంధాన్ని కట్టొస్తుందని. అక్రమ సంబంధం రుజువైతే నేను మనోవర్తి కట్టవసరం లేదు. విడాకులు కూడా మంజూరు అవుతాయి. కానీ దానికి సాక్ష్యం కావాలి. అంటే పోలీసులు కేసు కట్టాలి. మీరేమో అక్కడ శవం మందు మాత్రమే ఎక్కడ పారేయలేదు సార్. భద్రంగా తెచ్చారు. నేనే చెప్పలేదా? సాక్షులు కావాలి కదా. అడిగిన ఆలస్యం దిగిన తర్వాత ఇక్కడ పెట్టావు మన భయంకరం. నేను తప్పు ఈ తాతకి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. రక్తం తడి కూడా ఆరలేదు. దీన్నే మీరు భరించలేకపోతుంటే ఎప్పుడో తెగిపోయి పుల్లి కంపు కొడుతుందా ఈ తల మాట ఏమిటి సార్? కొంచెం కూడా చాలనిపించడం లేదా? ఆ పెద్దగా ఎందుకు కుదిరేసావు అంటే నీ పిల్ల ఉంచుకున్నాడు. అన్ని కూడా వేసేయాల్సింది కదా. ఇద్దరు పోయింది పనిలో పని.